దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. క్షేత్రస్థాయిలో కూడా చూసినాక అక్రమ కేసుల పర్వం కూడా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరున్నారో వారిని కూడా టార్గెట్ చేస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి దెందులూరుకు సంబంధించిన నియోజకవర్గంలో పోలీసులు కూడా అరెస్టులు కూడా చేస్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే కనుక ఎవరైతే కొట్టారు అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి తమ్ముడు కూడా ఎవరైతే ఉన్నారో తేజ కానీ మరేపు ఉన్నటువంటి ప్రదీప్ కానీ మరేపు ఏలూరుకు సంబంధించినటువంటి యువజన విభాగం సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ యువజన విభాగం సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా అరెస్ట్ చేశారు. విజువల్లో చూస్తే కనుక కొట్టారి అబ్బాయి చౌదరికి సంబంధించిన ఎవరైతే తమ్ముడు ఉన్నారో తేజాని కూడా ఈ రోజుకి సంబంధించి ఉదయం కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఇస్తే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు కూడా చూస్తే ఏలూరుకి సంబంధించిన రూరల్ పోలీస్ స్టేషన్ కూడా యువజన విభాగం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కామిరెడ్డి నానికి సంబంధించినటువంటి ఆయన కూడా కొద్దిసేపటి కేసు ఇక్కడ ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఈ కేసులకు సంబంధించి అసలు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ఏంటనేది ఒక క్లారిటీ కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ అరెస్టుల పరం ఏమైనా చెప్పారు? అది ఏం చూస్తారు? రాజకీయంగా ఈ అరెస్ట్ అనేది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడానికి ఇదొక ఏ చాకు లేకుండా అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలని ఒకటి కాన్సెప్ట్ తప్ప రెండోదేం కాదు నాకు తెలిసి. ఇది ఈ రకంగా పోతే రేపొద్దున భావితరాలకు ఇటువంటి రాజకీయం మరి అందించాలని చూస్తూ ఉందో మరి ఈ కూటమి ప్రభుత్వం తేడు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయమైన పాలన అందాలనేటువంటి ఆలోచనతోటే రాజకీయాలు చేసుకుంటూ పోవాలి. కానీ ఇటువంటి అరెస్టు సంబంధించినటువంటి వాతావరణాలతో కల్పించి జనాలను భయభ్రాంతులు చేయడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలు 10 మందికి మంచి చేసే విధంగానే ఉండాలి తప్ప ఈ రాజకీయాలు అనేది ఇటువంటి ఈ కక్షపూరిత రాజకీయాలు రాబో రోజుల్లో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి రావాలన్నా కూడా చిన్నపిల్లలు రావాలన్నా కూడా చాలా భయపడి తర్వాత రాను రాజశేఖర రెడ్డి గారే వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ చేయడం అనేది సాంప్రదాయం అయింది. ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చిన మనిషితో చక్కగా ఇదవడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే ఇటువంటి రాక్షస వాతావరణం మరి ఈ యొక్క దెందులూరు నియోజకవర్గంలో నెలకొనడం దుర్మార్గమైన చెప్తాం. ప్రధానంగా ఏ కేసు పెట్టారని తెలియకుండా దేని మీద అరెస్ట్ చేస్తున్నారని కూడా తెలియకుండా తీసుకెళ్తాం. అస్సలు ఇది కేవలం రాజకీయటువంటి కక్ష. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేసేటప్పుడు మిమ్మలను ఈ కేసు విషయంలో మీ మీద కేసు పెట్టారు కాబట్టి అని కేసు చెప్పి తీసుకెళ్ళాలి. కానీ అదేం లేకుండా తీసుకెళ్తున్నారంటే ఇది రాజకీయాల్లో భాగమే ఇది, అంతే తప్ప వేరే ఏం కాదు. లేదంటే ఏ కేసు ఫలానా కేసు అని చెప్పి ఎఫ్ఐఆర్ నోట్ చేసి దాన్ని బట్టి కేసు పెట్టుకోవాలా, అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలా. ఇది ఉదయకాలంలో అంత బలభాగం మర్డర్ కేసులు కాదు కదా, ఇవి ఓ రాజకీయ కేసులే కదా. దానికి తెల్లరకట్ల మరి హౌసెస్కి వెళ్ళి హౌస్ అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది హేమన్ చర్య. ఎమ్మెల్యేనే సవాళ్ళు చేస్తున్నారు, ప్రధానంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి పని మళ్ళీ చేపించడం ఏం చూస్తారు? కేవలం రాజకీయం అనే కోణాన్ని చూసి అరెస్ట్ చేస్తే ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తప్ప ఇది వేరేం కాదు. చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా కూడా చేరుకున్నారు. సార్ చెప్పండి, అసలు ఉదయం ఇంటికి వచ్చారు, అసలు చెప్పారు అసలు ఏంటి పరిస్థితి? ఉదయం ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చి ఇలాగా ఏంటంటే ఎందుకు వచ్చారని అడిగాం. అడిగితే ఇలాగా నానిగారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారని తెలిసి అరెస్ట్ చేద్దామని వచ్చాము. అరెస్ట్ ఏంటంటే కేసు ఏంటంటే మాకు తెలియదండి, మాకు కోర్టు నుంచి ఆర్డర్లు అన్నట్టు చెప్పారు. నోటీస్ మాకేం చూపించలేదండి, నోటీస్ అనేది మాకేం చూపించలే. తర్వాత మళ్ళీ అన్ని ఇల్లంతా ఎత్తుక్కున్నారు, అక్కడ లేకపోతే మళ్ళీ ఆ పోలీసులు కొంతమందిని అక్కడ పెట్టి బయటికి వెళ్ళి మళ్ళీ 1 గంటకి మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి ఎక్కడే ఉన్నాడని తెలిసిందని అన్నాడు. ఎక్కడే ఉన్నాడో లేదు చూసుకోండి. అయితే ఆడవాడు సరెండర్ అవుతున్నప్పుడు మీకు బాధ ఏంటంటే మీరు ఏం హడావుడి చేయొద్దు. ఇక్కడ ఆడవాళ్ళు పిల్లలు ఆల్రెడీ ఇంట్లో అప్పుడే బైపాస్ ఆపరేషన్ చేసిన పేషెంట్ కూడా ఉన్నారు. వాళ్ళ ముందే వెళ్ళారు హాస్పిటల్కి కూడా. కొంచెం ఆళ్ళు ఏమన్నా లోనికి వస్తే మట్టి ఊరుకోమని చెప్పాం. భయానక వాతావరణం, ఉదయాన్నే తెల్లారి గట్ల ఇళ్ళకి వచ్చేసి అక్రమ అరెస్టులు చేయడం ఏం చేస్తారు? అది ఇంక దానికి ఏం చేద్దాం, ఎంత రాజకీయ కక్షలాగానే ఉందండి ఇది. మరి దాని ప్రయోజనం ఏం చేస్తారు ఏంటో. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, అయినా సరే ఎవరిని పట్టించుకోలేదు. మేము మాకున్న రూల్ ప్రకారం మేము చేయాలి, ఇక మేము తీసుకెళ్ళిపోతాం, రాకపోతే లాక్కెళ్తాం అన్నట్టు చాలా ర్యాష్గానే బిహేవ్ చేశారు. జిల్లా నాయకుడు ఇక్కడ ఆల్రెడీ యువజన విభాగంగా యాక్టివ్గా ఉన్నాడు, అలాంటి వాళ్ళు టార్గెట్ చేయడం ఏం చూస్తారు? మీరు ప్రత్యేకంగా చెప్పి పని మాల ఎమ్మెల్యేనే నేను అరెస్ట్ చేపిస్తానని చెప్పడం ఈ రోజు అరెస్టులు చేయడం ఏం చూస్తారు? ఏముందండి, ఆల్రెడీ పైన చెప్పారుగా, అదే జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం చెప్పారుగా, ఇంక అదే జరుగుతుంది ఇక్కడ. కక్ష సాధింపులాగా ఉందండి. రెడ్ బుక్ రాజ్యాంగం కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారు భయానకంగా. బాగా భయంగానే ఉందండి అందరికి. జనం కూడా అందరూ వచ్చారు, అయినా వాళ్ళు ఎవరైనా లెక్క చేయకుండా తీసుకొచ్చారు. అక్కడ మార్నింగ్ రాగానే అమ్మ అసలు ఈయన ఉన్నాడా అది లేకుండా
డైరెక్ట్గా షూస్తో ఈరోజు శుక్రవారం పూజలు చేసుకుంటుంటే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయిన షూస్తో వెళ్ళిపోయారు. ఎలా పడితే అలా ఆడవాళ్ళు స్నానాలు అవేం లేదు ఇంకా వాళ్ళకి. డైరెక్ట్గా అటాక్ అయిపోయారు. అటాక్ అయిపోయి అసలు పేరు అనేది చెప్పడం లోపలికి వెళ్ళిపోయి ఏంటంటే అసలు దేనికి నోటీసులు కూడా ఇవ్వలేదండి. నోటీసులు అనేది ఏమి మంజూరు చేయలేదు, ఎవరికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారం చేశారు. ఈరోజు వీళ్ళు ఏదో పవర్ ఉంది, అది ఉంది, ఎమ్మెల్యే గారు మాటలు ఉన్నాయి, అవన్నీ చేసేస్తే 2027 ఉంది, 2029 ఉంది. ఒకనొక టైం వస్తుంది, అట్టు పెడితే అట్టున్నర పెడతారు. ఇక్కడ ప్రతి ఒక్కడు మనం బాల్ని గోడతో ఎంత గట్టిగా బలంగా కొడతాం అంత గట్టిగా వస్తుంది, అంతకు మించి ఎక్కువ కూడా వెళ్ళద్ది. అలాగే ఇప్పుడు చేసిన దానికి ప్రతిదానికి ప్రతిచర్య ఉంటుందండి. కానీ ఏదన్నా కరెక్ట్గా ఉంటే అరెస్టులు చేస్తే బాగానే ఉంటుంది. ఏదో కక్షపూరితంగా ఉందంటే ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉండదు కదా, అట్టు పెడితే అట్టున్నర ఉంటుంది. 2029లో గెలిచే జగన్మోహన్ రెడ్డి గారే, దానికి ఖరారు అవుతున్నాం మేము. సూపర్ 6 మీద అయితే వీళ్ళకి ఏ అవగాహన లేదు. ఎక్కడన్నా ఇబ్బందులు అయితే నేను ఒక 30 డేస్ క్రింద అక్కడ గోపనపాలెం దగ్గర ఏదో ఇబ్బంది అయితే నేను 100కి 40 సార్లు డైల్ చేశాను. దానికి ఎవరు రెస్పాండింగ్ లేదు. పైనుంచి కింద వరకు ఎమ్మెల్యే గారు తమ్ముడిని కూడా ఆయన కూడా అరెస్ట్ చేశారండి. ఆయన కూడా అరెస్ట్ చేశారు. అదే అక్రమ అరెస్ట్. దానికి నోటీసులు ఏమి లేవు. తేజ గారు, ప్రదీప్ గారు, దానికి ఇంకా ఏం లేదు. దానికి కూడా ఎక్స్ప్లెయినింగ్ ఏం లేదు. ఇంకా వస్తాం రావడం అంటే ఇంకా ఆడవాళ్ళు ఉన్నారా ఏం లేదండి. డైరెక్ట్గా అటాక్ అయిపోవడమే. పైన మాకుంది, మొత్తం మాకుంది, మాకు చేతిలో పవర్ ఉంది. అంతేగాని మాకు చట్టపరంగా అనేది ఇక్కడ ఏం లేదు. చట్టపరంగా అనేది ఉంటే అసలు ఎవరో ఎంతమంది ఇక్కడ ఎవరో పోగలరు. ఇప్పుడు మేము ఏదైనా కేసు ఉంటే, నా మీద ఏదైనా కేసు ఉంటే నాకు తెలుస్తుంది, దీని గురించి వస్తున్నారో ఉంటుంది, మాకు ఏ ఇబ్బంది ఉండదు. కానీ వీళ్ళు చేసేది రాజకీయం జన అభివృద్ధి గురించి కాదు, వాళ్ళ కక్షల గురించి, వాళ్ళ విధానం గురించి. ఈ దెందులూరులో మాత్రం ఇక్కడ జరిగే నియోజకవర్గ అభ్యర్థి మాత్రం ఇదే చేస్తున్నాడండి. అంతకు మించి చేసేది మాత్రం ఏం లేదు. ప్రధానంగా చూస్తే కనుక రాజకీయ కక్ష సాధింపులే ప్రధానంగా టార్గెట్ చేస్తూ కూడా ఎవరైతే చింతమనేని ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి దెందులూరు ఎమ్మెల్యే కూడా పూర్తిస్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా ఉదయం ఉన్నటువంటి నేతలు ఇళ్లలో కూడా వెళ్ళి యథేచ్ఛగా కూడా అక్రమ అరెస్టులు చేస్తారని చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఉన్నారు. సో ఏం చూస్తారు ఈ అరెస్టులు, ఏం చూస్తారు? ఈ అరెస్ట్ మట్టికి చాలా దారుణం అన్న. పొద్దున్నే టిఫిన్ కూడా 8:30కే తెల్లారగట్ల 4 నుంచి నాని గారిని అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఆల్రెడీ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అలాగే ఇప్పుడు పరిస్థితి దెందులూరులో చింతమనేని రాజ్యాంగం నడుస్తుంది. అంత ఘోరంగా ఉంది. ఎప్పుడో జరిగిపోయిన కేసులకి ఇప్పుడు వాటిని పీటీ వారెంట్లు వేసి కావాలని ఏ కేసు చెప్పలేదన్న. వెనకాల ప్రత్యక్ష సాక్షి నేనే. ఇది చాలా ఘోరం. మనిషిని అసలు చాలా ఇబ్బంది పెట్టి తెల్లరగట్ల 4 నుంచి ఏదో పెద్ద మర్డర్ కేసు చేసిన వాడిని అరెస్ట్ చేస్తారు చూడు, మానభంగాలు చేసి దేశద్రోహ చట్టం కేసులు అరెస్ట్ చేసినట్టు అలా చేశారు. ఇది మన దెందులూరు నియోజకవర్గం ఎటుపోతుందో కూడా ఏమిటో కూడా తెలుస్తలేదు. అలాగే మన అసలు కొటార్ ఫ్యామిలీని చాలా ఇబ్బందులు పెట్టాలని వాళ్ళ తమ్ముడు చెల్లగోల తేజ అన్నని, ప్రదీప్ అన్నని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారన్న. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం. ఉదయం నుంచి కూడా ప్రజలను చూసుకునేందుకు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సోదరులు ఇద్దరిని, మరోవైపు ఏలూరు యువజన విభాగం సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కామిరెడ్డి నానికి సంబంధించి కూడా ముగ్గురు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే దెందులూరులో మాత్రం చింతమనేని రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ సాయితో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.